జగిత్యాల రూరల్ మండలికి సంబంధించిన తిమ్మాపూర్ గ్రామం కొడిపల్లి పుష్పలత తొందరగా రావాలి. దక్కా ఆకాంక్ష పడతం లక్ష్మి కన్నాపూర్ జగిత్యాల రూరల్ మండలికి సంబంధించిన తిమ్మాపూర్ గ్రామం కొడిపల్లి పుష్పలత తొందరగా రావాలి. దక్కా ఆకాంక్ష వావిల్లా ప్రియాంక అమ్మార్పేట ఇద్దరు పోతు రచన హస్నాబాద్ జగిత్యాల అర్బన్ బండల్ హస్నాబాద్ ఇక్కడ గారు వెళ్తారు కాబట్టి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రి గారికి 2498 మంది కొత్త రేషన్ ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి ప్రతి కుటుంబానికి సుమారు 2498 కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా అంటే రేషన్ కార్డులో నా కొడుకు పిల్లి అయినట్టు నా కొడుకు పిల్లి రేషన్ కార్డులో ఉంటుంది. ఆ విధంగా నా కుటుంబ సభ్యులు మెంబర్ అడిషన్గా సుమారు 3198 మందికి అంటే సుమారు దగ్గర 5600 మందికి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు సుమారు 2000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా 3000 మందికి లబ్ధిదారులు చేకూరుస్తూ ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గత 2014 నుంచి 18 నుంచి 23 ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు పేదవాళ్ళకు సంబంధించిన ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోలేదు. ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన ఇందిరమ్మ ఇంటికలు కానీ పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈరోజు మా సోదరి మన గ్రామాల్లో నుండి 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ మన జిల్లాకు సుమారు 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అమలుపరిచిన సందర్భంలో కూడా ఈరోజు 5,000 మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి లబ్ధిదారికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అర్హతల వారికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలనలో కూడా ఈరోజు గ్రామాలకు వచ్చినటువంటి చాలామంది లబ్ధిదారులను ఒక్కసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మన జిల్లా ద్వారా జగిత్యాల జిల్లా శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు మేము మీ అందరూ రిక్వెస్ట్ చేసిన నెక్స్ట్ ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా అభినందన తెలియజేయాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాం.